అమ్మవారి జాతరలకు పెట్టిన పేరు చిత్తూరు జిల్లా. జాతరలు వస్తే చాలు ఆలయ ప్రాంతాల్లో ఆచార అలవాట్లు, సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లతో జాతర వైభవం మిన్నంటుకుంటుంది. కానీ ఇక్కడ జరిగే జాతర జిల్లాలోనే హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ స్పెషల్ చూశామంటే కళ్ళు చెదిరిపోవాల్సిందే. రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి అమ్మవారి శిరస్సు ఎక్కడా లేదని భక్తులు లోకల్ ఎయిటీన్తో కొనియాడారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం గంటావూరు బీసీ కాలనీలో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయం కలదు. ఈ ఆలయంలో పంచలోహాలతో తయారు చేయబడిన అమ్మవారి శిరస్సు కలదు. ఈ శిరస్సు 35 కేజీల బరువు, 6 అడుగుల పొడవు, 5.5 అడుగుల వెడల్పుతో విశ్వరూపం భక్తులను కనువిందు చేస్తున్నది. ఇక్కడ ప్రతి ఏటా గంగమ్మ గుడి చైర్మన్ సేవారత్న స్వర్ణ నంది అవార్డు గ్రహీత డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా ప్రతి పూజా కార్యక్రమము కనువిందు చేస్తుంది. అమ్మవారి శిరస్సును చూడడానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుండి భక్తులు పాల్గొని స్వామివారి పూజా కైంకర్యాలు ఇక్కడ తిలకిస్తున్నారు. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో మనకి జాతర స్టార్ట్ అయింది. జాతర స్టార్ట్ అయినప్పుడు మనకి ఈసారి అమ్మవారు చాలా మంది చెప్తా ఉన్నారు, చాలా విశేషంగా జరుగుతుంది, ఈసారి గంగ పండుగ ఎట్లా ఉంటుంది ఏమో తెలియదు అనేసి చెప్తా ఉంటే, ఇది అమ్మవారు ఆయమ్మే వచ్చి నాకు ఈ శిరస్సు కావాలన్నట్ల కళ్ళు వచ్చినట్లు ఉండింది నాకు. అంటే సడన్గా మా స్వామీజీకి చెప్పి, స్వామి శిరస్సు చేసే వాళ్ళని పిల్లి అంటే మనం ఈ ముల్బాగుల నుంచి శ్రీనివాసపురం పోయే రూట్లో ఒప్పుకుంట అనేసి వాళ్ళు చాలా 30 ఏళ్ళుగా చాలా శిరస్సులు చేసిండారు, చాలా ఇది చేసిండారు. కానీ ఇది అద్భుతం ఏమంటే, ప్రపంచంలో ఉండే దేవాలయానికి అన్నిటికీ పోయినోడు నేను. కానీ ప్రపంచంలో 12 జ్యోతిర్లింగాలు దర్శనం చూసినాడు నేను. ఇంత కలగా, ఇంత అద్భుతంగా మా గంటావూరు గంగమ్మ తల్లి ఇంత మనకైతే కంట్లో నీళ్ళు వస్తుంది. కానీ అమ్మ ఇంత సంతోషంగా మాటలు రాలే. కానీ అమ్మ ఇంత ఆనందంగా, ఇంత మంచి రూపము, ఇంత కళగా వస్తుందనేసి మేమైతే కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ తల్లి చేపించుకునింది, మనసు సంతోషంగా ఉంది. కానీ ఏమో తెలీదు. కానీ వాళ్ళు సామాన్యంగా ఆర్డర్ తీసుకుంటే మినిమం అంటే 6 నెలలు 8 నెలలు అయితే చేస్తామన్నారు. కానీ వాళ్ళకి నేను చెప్పినాను, స్వామి నాకు ప్రెస్టేజ్ ప్రాబ్లం ఇది, మా అన్నోళ్ళు కొంతమంది చాలా మంది మనం తప్పుగా మాట్లాడినారు. వాళ్ళు నా కోసం ఈరోజు వాళ్ళు అన్నిటికీ తెగించుకొని నిలబడినప్పుడు, నాకు వాళ్ళు తక్కువగా మాట్లాడినప్పుడు నాకు ప్రెస్టేజ్ ప్రాబ్లం చెప్పినాను. కానీ ఆయన 1 నెల నాకు చెప్పినట్ల నేను 15వ తేదీ ఇస్తానన్నాడు. కానీ 2 రోజులు లేట్ అయింది. నీకు నేను చేసి మీ మర్యాద నిలబడతాను స్వామి అనేసి చేసినాడు. కానీ 1 నెల ఇంత అద్భుతంగా తల్లి చేపించుకుంటుంది అనేసి అసలు నేనైతే అనుకోలేదు. కానీ ఇట్లా వస్తుంది అనేసి చాలా ఆనందంగా ఉంది. కానీ చరిత్రలో మా వంశం ఉండేవారికి ఆయన చేసిన శిరస్సుకి రుణపడి ఉంటాము. కానీ ఎన్ని జన్మాలు ఎడితే కూడా, ఎన్ని తరాలు పోతే కూడా ఈ అమ్మవారి ఈ రూపం అనేసి అట్లే గంటావూరులో ఒక చరిత్రలా మా కమిటీ తరఫున నిలిచిపోతుంది. ఇది మా కమిటీ వాళ్ళు ఉన్నారు, మా కమిటీ తరఫున నిలిచిపోతుంది. కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను కూడా ఇది చేసేదానికి అయ్యి ఉండదు. కానీ వాళ్ళు కూడా చాలా కష్టపడినారు. చాలా కష్టపడి నిలబెట్టాలా అనేసి మా కమిటీ సభ్యులు అందరూ చాలా కష్టపడి వాళ్ళు నాకు సపోర్ట్ చేసి నాకు నిలబడిన వల్లే ఈరోజు ఆ తల్లి ఈ స్థాయికి వచ్చింది. అని చూస్తానే ఉండిపోవాలనిపిస్తుంది. మనకి చూస్తా ఉండిపోవాలనిపిస్తుంది. ఏమంటే ప్రపంచం తిరిగినోను, అన్ని దేవాలయం పోయి దర్శనం చేసినోను, కానీ ఇలాంటిదైతే నేనైతే ఇంతవరకు చూసింది లేదు. కానీ మనం ఆంధ్రప్రదేశ్ అనే కాదు, మన ప్రపంచంలో నేనైతే చూడలేదు. మన ప్రపంచంలోనే చూసింటాం. కానీ ఇంత అద్భుతంగా, ఇంత కలగా అయితే అమ్మవారు వస్తుందనేసి అనుకోలే. కానీ ఆ తల్లి మా కమిటీ సభ్యులతో ఉండారు కాబట్టి, మా గ్రామస్తులు ఆ తల్లి ఉంది కాబట్టి
ఆమెకి ఎట్లా కావాలనో అట్లా ఆయన స్వామి రూపంలో పోయేసి చేపించుకునింది. మాకు చాలా ఆనందంగా ఉంది. అని ఆయన ఇంత మా తల్లి ఇంత అద్భుతంగా చేసుకుంటుందనేసి కళ్ళ కూడా మేమైతే అనుకోలేదు. మాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా గ్రామస్తుల తరపున, మా కమిటీ తరపున మీకు రుణపడి ఉంటాము కూడా మాట. ఇక్కడ పూజా విధానాల గురించి చెప్పండి. మనకి అట్లే నేను చాలా జగాల విగ్రహాలంతా చేయించినాను. కుంభకోణం నుంచి చేయించేవాడు, కానీ ఉప్పుకుంట అనేది మన స్వామీజీ తరఫున పరిచయం అయింది. అన్ని జగాలు చేస్తారు, చేసేసి వాళ్ళు ఏం చేయరు, ఊరికే పాలాభిషేకం చేసి టెంకాయ కొట్టి కర్పూరం చేసి పంపించేస్తారు. కానీ ఈడకైతే మాకైతే జాతర అయిపోయింది. ఈడైతే ఉప్పుకుంటలో అయితే మాకు జాతర అయిపోయింది. వాళ్ళు దాన్ని చేసే విధానం కానీ, అమ్మవారు అలంకరించే విధానం కానీ, ఆ మంత్రాలు కానీ ప్రతి ఒక్కటి ఈడ ఏం సాంగ్యాలు చేయాలనో అది చేసి, అంటే ఆ తల్లిని మనసు పూర్తిగా సంతోషంగా మా ఇంటికి పంపించినట్లు ఉండాలి. ఆ తల్లిని ఎత్తుకోమండి మీరు, మేము సంతోషంగా పంపిస్తాము అనేసి మా గ్రామస్తులు పంపించినట్లు ఉండాలి. మాకైతే ఈ పూజ విధానం కానీ చాలా ఇదిగా నచ్చింది. చాలా సంతోషంగా కూడా ఉంది. చాలా సంతోషం.